అందరికీ నమస్తే. ఈరోజు ఎంతో రుచికరమైన చికెన్ పచ్చడి, అదే చికెన్ పికిల్ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తానండి. నేను ఇక్కడ హాఫ్ కేజీ బ్రెస్ట్ పీస్ తీసుకున్నాను. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అంటే మరీ చిన్నగా కాకుండా మీడియం సైజ్ కంటే కూడా కొద్దిగా తక్కువ, అంటే మరీ స్మాల్ సైజ్ కంటే కొంచెం పెద్దగా. మీకు చూపిస్తున్నాను కదా, స్క్వేర్ క్యూబ్స్ లెక్క చేసుకుంటే చాలా బాగా వస్తుంది పచ్చడి. అంటే ఇక ముక్క వీలుని బట్టి మనం కట్ చేసుకోవాలి. చూడండి, నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను. మొత్తం ఒకే సైజు వస్తే వేగడం కూడా బాగా వేగుతాయండి. అంటే పెద్దగా చిన్నగా అయితే ఏంటంటే ఒకటి బాగా కాగుతుంది, మంచిగా గోలించుకుంటే మంచిగా వేగుతుంది, ఒకటేమో వేగదు. చూడండి, అయిపోయింది. ఇంకా దీన్ని ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి, ఎందుకంటే ప్యాన్కి అడుగు పట్టకుండా. నేను చెప్పే ప్రాసెస్ చాలా ఈజీ. ఈ చికెన్ పచ్చడి ఒక ప్యాన్ తీసుకున్నాను, అందులో ఇప్పుడు ఈ కలుపుకున్న ముక్కలను వేసుకోవాలి. ఒక 15 నిమిషాలలో మీరు చికెన్ పచ్చడి చేసుకుంటారండి, నేను చెప్పిన విధంగా చేస్తే. చూడండి, ఆయిల్ వేసుకున్నాను, బట్ ప్యాన్ బాగా వేడెక్కింది కదా. అడుగు పట్టకుండా మళ్ళీ ఏం చేయాలంటే కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. అంటే ఒక పావు గ్లాస్ సరిపోతుంది, ఎందుకంటే తొందరగా అందులోని నీరంతా మనం ఉప్పు కలిపినాం కాబట్టి చికెన్ ముక్కలో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుంది ఒక 5 నిమిషాల్లో. చూడండి ఎలా వస్తుందో. ఇప్పుడు మనం పోసిన నీటితో పాటు చికెన్ ముక్కలకు ఉన్న నీరు కూడా బయటకు వచ్చేస్తుంది. అట్లా ఒక 5 నిమిషాలు పెట్టుకోవాలండి. లిడ్ పెట్టి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. చూడండి, నీరంతా బయటకు వచ్చింది. ఇప్పుడు ముక్కలను వడకట్టుకోవాలి. నీరు లేకుండా చేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని, అంటే ఫ్రై అయ్యేందుకు వీలుగా ఆయిల్ పోసుకొని నూనె వేడెక్కగానే ఈ చికెన్ ముక్కలను ఫ్రై చేసుకోవాలి. ఇట్లా చేసిన చికెన్ పచ్చడి నెల రోజుల వరకు కూడా మంచిగా నిలువ ఉంటుందండి. చాలా ఈజీ అండి, ఏమీ కష్టం కాదు. ఒక 15 నిమిషాలలో ఈ ప్రిపరేషన్ అంతా అయిపోతుంది. అన్ని ముక్కలను కూడా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి స్టవ్. ఇలా చేసి పెట్టుకుంటే చలికాలంలో వేడివేడిగా చాలా బాగుంటుందండి చికెన్ పికిల్. ఏ సీజన్లోనైనా బాగానే ఉంటుంది, చలికాలంలో ఇంకా బాగుంటుంది. చూడండి, మంచిగా వేగుతున్నాయి. ఇంకా మొత్తం ముక్కలు గోల్డెన్ కలర్కి వచ్చే వరకు ఉంచాలండి. కొందరు మెత్తగా ఇష్టపడతారు, వాళ్ళు తీసేసుకోవచ్చు. ఇప్పుడు వేరే జార్ తీసుకొని, మిక్సీ జార్ తీసుకొని 2 గడ్డలు ఎల్లిగడ్డలు అండి, ఒక హాఫ్ కేజీకి 2 వెల్లుల్లి గడ్డలు పడతాయి. 4 స్పూన్ల కారం. నేను చెప్పిన కొలతల ప్రకారం యాజ్ ఇట్ ఈజ్ చేసుకోండి, చాలా బాగా వస్తుంది. టేబుల్ స్పూన్లతో 4 టేబుల్ స్పూన్ల కారము, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు. మరీ నిండుగా కాకుండా కొద్దిగా తగ్గించి 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోండి. మనం ఎందుకంటే ముందు వేసుకుంటాం కాబట్టి తగ్గించి వేసుకోమని చెప్తున్నాను. జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇక ఇందులో గరం మసాలా పావు టీ స్పూను, ధనియాల పొడి, అండి. ఇంకా కొంచెం కూడా వేసుకుంటాను, హాఫ్ కాదండి, ఒక ఫుల్ స్పూన్ అయితే సరిపోతుంది.
1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ఫుల్ కొబ్బరి పొడి అండి. ఇప్పుడు దాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి చికెన్ ముక్కలు బాగా వేగాయి. ఇవి తీసి పక్కకు పెట్టుకోవాలి. చెప్పాను కదా, ముక్క గట్టిగా కావాలనుకున్న వాళ్ళు ఈ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేయండి. లేదు ముక్క మెత్తగా ఉండాలనుకున్న వాళ్ళు కొంచెం తక్కువ ఉన్నప్పుడే అంటే ఇంత వేగక ముందే తీసేయాలి. లైట్ గోల్డ్ కలర్కి వస్తున్నాయి అనగానే తీసేయాలి. చూడండి ఈ మిక్సీ చేసిన కారం ఇందాక మనం మసాలా ప్రిపరేషన్కి అన్నీ వేసుకున్నాం కదా, నూనెను చల్లారనిచ్చి ఉన్న నూనెలో ఒక 4-5 టేబుల్ స్పూన్లే తీసుకున్నానండి. నూనె ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఒక 150-200 గ్రాముల వరకు తీసుకోవాలి. 1/2 కేజీకి మంచిగా సరిపోతుంది. కారం నూనె పీల్చుకుంటుందండి మొత్తము. ఇప్పుడు మనకి ఇట్లా చూస్తే ఎక్కువైనట్టుగా అనిపిస్తుంది కదా, అట్లా ఏముండదు. కారం మసాలా అంతా ఆయిల్ని పీల్ చేసుకుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు వేసుకోండి. కానీ ఈ కారం చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఇక్కడ ఒక వెల్లుల్లి మాత్రమే గ్రైండ్ చేసినాను. ఇష్టం ఉన్న వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటారు, అది వాళ్ళ ఒపీనియన్. నాకు ఒక వెల్లుల్లితో చాలా టేస్టీగా అనిపిస్తుంది, అందుకని నేను వెల్లుల్లితో మాత్రమే చేస్తా. ఇందులో నిమ్మకాయలండి, 1/2 కేజీ ముక్కలకి 2 నిమ్మకాయలు పడతాయండి. నిమ్మరసం పిండుకోవాలి. నూనెను చల్లారనిచ్చిన తర్వాత మాత్రమే కారం కలుపుకోవాలండి. చల్లారనిచ్చిన తర్వాత మనం వేయించుకున్న నూనెలో హాఫ్ చెప్పినాను కదా మీకు, మీ లెక్క ప్రకారం ఒక 200 గ్రాములు తీసుకొని అందులో ముక్కలు కలుపుకున్న తర్వాత 2 నిమ్మకాయలు మీడియం సైజు ఉన్నాయి కాబట్టి 2 వాడినండి. పెద్ద సైజు అయితే ఒకటైనా సరిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో కారం. ఈ పచ్చడి ఎంతో రుచిగా ఉంటుంది, అందరు ఇష్టపడతారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి.